మనది ఒక బ్రతుకేనా? కుక్కల వలె నక్కల వలె మనది ఒక బ్రతుకేనా? సందుల్లో పందుల వలె. ఆహా, ఏం రాశాడురా శ్రీశ్రీ! లక్షల అక్షరాలు ఇవ్వచ్చు. అంటే మనము కుక్కలమును నక్కలమునా? కుక్కలకి విశ్వాసం ఉంటుంది, నక్కలకి తెలివితేటలు ఉంటాయి. అయితే మనం సందుల్లో పందుల వలె. పందులేమిట్రా? చీ! అయినా మనకి జంతువులకి తేడా ఏముందిరా? అవి పుట్టాయి, మనము పుట్టాం. అవి తింటున్నాయి, మనము తింటున్నాం. రే, అవి అవి గడ్డి తింటాయా? మనుషులు కూడా అడ్డమైన గట్టే కదా తినేది. రే, అక్కడ విస్తృత అన్నం ఉందిరా. ఏ, అది ఎవరో పారేసిన ఎంగిలిరా? అది నాకు తెలుసురా, కానీ ఆకలి దంచేస్తుందిరా. ఏ, ఎంగిలి తింటా ఉంటావేంట్రా? ఆకలికి ఎంగిలేమిట్రా? పద చెరిగా. ఇంతవరకు చదువుకొని ఎంగిలి తింటా ఉంటావా? సిగరెట్ లేదంట్రా? అయినా భౌతి భిక్షాందేవి అని అడుక్కునేవాళ్ళం కదా. ఆ మాత్రం సంస్కారం నాకు ఉందిరా, కానీ ఏం చేయమంటావు? ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నీ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం తినేస్తాను. రే, ఆగరా. ఎంగిలి తింటా ఉంటావా? సిగరెట్ లేదంట్రా? లేదురా, ఆకలి ముందు సిగ్గు, అభిమానం, నీతి, జాతి అన్నీ చచ్చిపోతున్నాయి. ఒక్క ముద్ద తినకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. అయితే చచ్చిపో. నువ్వు చచ్చిపోతే భర్తమాతేమి కవ్వించబడదు. అయినా ఈ దేశంలో కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు ఆకలితో అలపడిస్తూ. నువ్వు చచ్చిపోతే సుజనం సుఫలం మలయన సీతారాం అంటూ గర్వంగా చచ్చిపో. అయినా ఎంగిలి కూర తింటామంటావు ఇంకా? వద్దు, పడేసే. వద్దురా, పడేసే. అదిగో అక్కడ నీళ్ళు రావు, బోరింగ్ రా. రే, వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళంతా ఒక దేశపు మేధావులు. వాళ్ళ కళ్ళు కట్టేశారేంటి? నిజం చూడకూడదని. వాళ్ళ నోరు కుట్టేశారేంటి? నిజం మాట్లాడకూడదని. వాళ్ళ చెవులో సీసం పోసాడేంటి? నిజం వినకూడదనిరా. ఇదంతా ఎందుకురా? ఎందుకంటే మనది గాంధీ గారినే కాల్చి చంపేసిన దేశం కాబట్టి.